ఏపీ సీఎం చంద్రబాబు మరో 3 రోజులు బీజేపీగా గడపనున్నారు. రేపు కాకినాడలో పర్యటించనున్న ఆయన అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ఎల్లుండి అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. 19న సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లనున్నారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా అక్కడి కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మరో 3 రోజులు బిజీగా గడపనున్నారు. రేపు కాకినాడలో పర్యటించనున్న ఆయన అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. 19న సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లనున్నారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, మరి సీఎం అయితే కాకినాడ రానున్నారు, మరి అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపైతే కాకినాడ అయితే వస్తున్నారు. కాకినాడ రోడ్ కి సంబంధించిన గ్రీన్ కోర్ సంస్థ ఆధ్వర్యంలో అయితే కనుక నిర్మిస్తున్న ఎంఎం గ్రీన్ అమోనియా పవర్ ప్లాంట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ప్రారంభోత్సవానికి అయితే వస్తున్నారు. అంటే చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, భారీ అయితే భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఈ పర్యటనకు సంబంధించిన కసరత్తులు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పోలీసులు కూడా బాంబు స్క్వాడ్ జాగులతో కూడా అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఈ కంపెనీ ప్రారంభోత్సవం తర్వాత అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు బహిరంగ సభలో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి, చంద్రబాబు ఈ పండగ తర్వాత అయితే కనుక బిజీగా గడపనున్నట్లుగా అయితే మనకు షెడ్యూల్ అయితే అందుతుంది. ఈ కాకినాడ పర్యటన తర్వాత అయితే కనుక ఎల్లుండు అమరావతి పర్యటన అయితే చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమరావతి ఏర్పాట్లతో పాటు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభోత్సవం చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు దావోస్ కూడా 19వ తారీఖున అయితే కనుక చంద్రబాబు దావోస్ కూడా వెళ్ళి అక్కడ భారీ పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఆయన పర్యటన అయితే కొనసాగిస్తున్నారు. వైశాలి, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.